హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రేవ్ ఫోటోషాప్ క్లాసెస్. ఈ క్లాస్లో మనము స్పంజ్ టూల్ గురించి తెలుసుకుందాం. స్పంజ్ టూల్ అనేది ఇక్కడ ఈ డాడ్జ్ అండ్ బర్న్ టూల్ కింద లాస్ట్లో ఉంటుంది ఈ టూల్. ఓకే, చూడండి ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి. మీకు తెలిసిన ఆప్షన్స్ ఉంటాయి మ్యాక్సిమం. కొత్తగా వచ్చింది వైబ్రెన్స్ అనేది. ఓకే, సో సాచురేషన్, డీసాచురేషన్ ఇవి కూడా. ఈ ఫోటోని మనం ఫస్ట్ డూప్లికేట్ తీసుకుందాం. కంట్రోల్ J అంటే మనకి లేయర్ అనేది డూప్లికేట్ అవుతుంది. సో ఫస్ట్ మోడ్స్లో ఏమున్నాయంటే డీసాచురేషన్, సాచురేషన్ అని ఉంది. సో ఫస్ట్ వన్ సాచురేషన్ చూద్దాం. సాచురేషన్ అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ కలర్. ఓకే, కలర్లో ఉన్న పరిపూర్ణత అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కలర్ అనుకోవచ్చు. ఆ కలర్ యొక్క ఇంటెన్సిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రబ్ చేస్తాను అనుకోండి, చూడండి ఇక్కడ చూడండి, బిఫోర్ ఆఫ్టర్ 1 టైం అప్లై చేస్తాను, ఇలా ఉన్న ఫోటో ఇలా చేంజ్ అయిందనమాట. ఓకే, సో మళ్ళీ అప్లై చేస్తున్నాను. సో చూడండి, బిఫోర్ ఆఫ్టర్. ఇంకా ఇలా ఎక్కువగా చేస్తుంటే మనకు డ్యామేజ్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ డీసాచురేషన్ అంటే సో ఆ కలర్ అంటే సాచురేషన్కి ఆపోజిట్ వర్డ్ డీసాచురేషన్. సాచురేషన్ ఏం చేస్తుంది? కలర్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ని ఇంక్రీజ్ చేస్తుంది. కానీ డీసాచురేషన్ దాన్ని కంప్లీట్గా రివర్స్ కదా. సో అందులో ఉన్న కలర్ని తీసేస్తుంది. సో చూడండి, సో ఇది నేను 1 టైం అప్లై చేస్తాను, 1 టైంకి ఇలా తీసేసింది. చూడండి, బిఫోర్ ఆఫ్టర్. మళ్ళీ రబ్ చేస్తున్నాం అనుకోండి ఇదే ఏరియాలో, చూడండి ఇలా కలర్ని తీసేస్తుంది. ఓకే, బిఫోర్ ఆఫ్టర్. సో మనకు సాచురేషన్, డీసాచురేషన్ అంటే ఈ విధంగా వర్క్ చేస్తుంది అన్నమాట. లాస్ట్ ఆప్షన్ వైబ్రెన్స్. వైబ్రెన్స్ అనేది మెజర్మెంట్ అనమాట. ఇది సాచురేషన్ని అండ్ బ్రైట్నెస్ని మెజర్ చేస్తుంది. ఓకే, ఇది ఏం చేస్తుందంటే కలర్ యొక్క వివిడ్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, కలర్ యొక్క స్పష్టతను ఇంక్రీజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైబ్రెన్స్ అనేది టిక్లో ఉంది. ఓకే, సాచురేషన్ తీసుకుంటున్నాను, ఇప్పుడు వైబ్రెన్స్ అనేది ఆన్లో ఉంది. ఇప్పుడు రబ్ చేస్తున్నాను, టోటల్గా 3 టైమ్స్ రబ్ చేస్తాను. 1, 2, 3 అనమాట. సో 3 టైమ్స్కి చూడండి ఫేస్ పైన ఉన్న పిక్సెల్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. అంటే అందులో ఉన్న ఇంటెన్సిటీ, సాచురేషన్ ఇంటెన్సిటీ అనేది ఓవర్ఫ్లో అయిపోయింది. సో మనకు ఇలా మిస్ అవుతుంది అన్నమాట, డీటెయిల్స్ అనేవి మిస్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు వైబ్రెన్స్ అన్చెక్ చేసి ఇప్పుడు కూడా 3 టైమ్స్ రబ్ చేస్తాను. 1, 2, 3. సో టోటల్గా 3 టైమ్స్ రబ్ చేస్తాను. ఒకసారి చూడండి, ఇది వైబ్రెన్స్ చెక్లో ఉన్నప్పుడు, ఇది వైబ్రెన్స్ చెక్ లేనప్పుడు. సో బిఫోర్ ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు. సో వైబ్రెన్స్ ఉంటే మనకి ఈ విధంగా ఫేడింగ్ అనేది వస్తుంది. సో వైబ్రెన్స్ అనేది టిక్ తీసేస్తే మనకు ఇలా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి, కాకపోతే అందులో ఉన్న కలర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరగదు అనమాట. ఓకే, సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పాంజ్ టూల్. థ్యాంక్ యూ.